మజాకా క్లైమాక్స్ అంటే ఫైనల్ షెడ్యూల్‌లో ఉన్నప్పుడు నా దగ్గరికి ఊరికనే కథ వినండి ఊరికనే అని పంపించారు. ఓకే. బేసిక్‌గా నేను త్రినాథరావు గారు కోవిడ్‌లోనే సినిమా జేయాలి. సినిమా జేయాలి కాకపోతే ఈలోపు కోవిడ్ వచ్చింది. మా అక్కడ అక్షయ్ కుమార్‌తో ఒక సినిమా జేయాలి. సో, ఆ సినిమా కోవిడ్ అసలు ఎవరికీ అర్థం కావట్లేదు. సినిమా ఫీల్డ్ ఉంటదా లేదా థియేటర్స్‌లో ఏం అర్థం అవ్వలేదు కదా! కన్‌ఫ్యూజన్‌గా. అవును. సో, అప్పుడు డిలే అయింది. సో, ఈలోపు మళ్ళీ ఆయనకి ధమాకా వచ్చింది. సో, అట్లా బిజీ అయిపోయారు. సో, ఈ మజాకా ఫైనల్ షెడ్యూల్ అప్పుడు ఊరికనే పంపించేసి ఊరికనే బహుశా ఏమైనా ఆయన వేరే సినిమా కోసం నా జడ్జ్‌మెంట్ కోసం పంపించారేమో అనుకున్నాను నాకు. నేనేం చెప్పలేదు. ఊరికనేనండి ఎందుకండి అని అడిగా. ఊరికనే వినండి చెప్పండి నాకెలా ఉందని అన్నారు. సో, వినంగానే చాలా బాగుందండి త్రినాథ్ గారు. ఐ థింక్ ఇట్ విల్ డూ ఇట్. ఐ థింక్ ఇట్స్ యువర్ బెస్ట్ ఫిల్మ్ స్టోరీ వైస్ అని చెప్పా. చెప్పంగానే ఆయన అయితే చేద్దామా అన్నారు. చేద్దామా అంటే యాహ్! చేద్దామండి అన్నా. అంతే అక్కడి నుంచి 1 వీక్‌లో షూటింగ్ స్టార్ట్ అయింది. సో, అప్పుడు 2 డేస్ షూటింగ్ చేసాం. మజాకా ఇంకా క్లోజ్ అవ్వలేదు. 2 డేస్ షూటింగ్ కూడా ఓకే. బిఫోర్ మజాక్ అయితే ఇది. యాహ్! 2 డేస్ షూటింగ్ చేసాం. 2 డేస్ షూటింగ్ చేసి తర్వాత అది పోస్ట్ ప్రొడక్షన్ అది చేసుకొని మళ్ళీ వచ్చారు. సో, ఇంక అక్కడి నుంచి షెడ్యూల్ అంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్ దట్ అనౌన్స్ చేయకుండా షూట్ స్టార్ట్ చేయడానికి? ఎందుకంటే చెప్తున్నాగా చేద్దామా అన్నారు స్టార్ట్ చేసేసాం. అంతే. అక్కడి నుంచి అనౌన్స్‌మెంట్ చేసాం కదా! సో, అట్లా అక్కడి నుంచి టైటిల్ రెడీ అవ్వలేదు. సో, అన్నీ అంటే ముందు నుంచి అనుకుంది కాదు కదా! మీరు చెప్పినట్టే. సో, అట్లా.